నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. రాజకీయాల్లో గెలుపోటములు అనేవి చాలా కామన్. మనం ఇలాంటి సందర్భాలు చాలానే చూసాం కూడా. అయితే పవర్ చేతిలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేసి ఆ అధికారాన్ని కోల్పోయాక పాకులాడటం వింతగా అనిపిస్తుంది కదా. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఇదే వైఖరిని అవలంబిస్తోంది. ఇందులో ఒక నిర్ణయమే విజయ్ దివస్ ను ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకోవడం. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. డిసెంబర్ 9 రోజున విజయ్ దివస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నిజానికి ఈ పిలుపు రాజకీయ వర్గాలకే కాదు, పార్టీ నేతలకు సైతం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఏనాడు ఈ రోజును సెలబ్రేట్ చేయలేదు. కానీ అధికారం కోల్పోయాక ఇప్పుడు ఈ రోజును ఘనంగా జరుపుకోవాలని ప్రకటించడం గమనార్హం. నిజానికి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై చిదంబరం కీలక ప్రకటన చేసిన రోజు. కానీ ఆ రోజు బీఆర్ఎస్ గుర్తించలేదు. ఎందుకంటే ఆ రోజు కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనౌన్స్మెంట్ చేసినప్పటికీ ఆ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కావడంతో వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే ఆ ప్రక్రియను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఎప్పుడు డిసెంబర్ 9ని జరుపుకోలేదు. అలాగే దీనికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే ఆ రోజు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు కూడా. ఆమె బర్త్డే రోజున తెలంగాణ ప్రకటన వచ్చిందని హస్తం పార్టీ నేతలు ప్రచారం చేసుకున్నారు. ఆ విషయం కూడా బీఆర్ఎస్ కు మింగుడు పడలేదు. ఈ క్రమంలోనే ఈ రోజును బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. అసలు ఆ రోజు తెలంగాణకు సంబంధించి ఏం జరగనట్లే సైలెంట్ గా ఉంటూ వచ్చింది. దీనికి బదులుగా తమ పార్టీ అధినేత కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన రోజు అంటే నవంబర్ 29న దీక్షా దివస్ గా నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా భారీగానే పలు కార్యక్రమాలు చేశారు. ఇక మరోవైపు కాంగ్రెస్ తామే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామంటూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాలను సైతం ఆవిష్కరిస్తోంది. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ తాము తీసుకునేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బందికరంగానే మారింది. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా తెలంగాణ ఏర్పాటు గురించి ప్రకటించింది కాంగ్రెస్ సర్కారే. అందుకే ఆ క్రెడిట్ ను తమదేనని చెప్పుకుంటుంది హస్తం పార్టీ. ఈ నేపథ్యంలోనే గతేడాది కూడా విజయ్ దివస్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ సంవత్సరం ఆ జోష్ ను మరింత పెంచిందనే చెప్పాలి. ఇది కాస్త పక్కన పెడితే తెలంగాణ గురించి ఎలాంటి పాజిటివ్ వార్త వచ్చినా సరే దాన్ని తమ ఖాతాలోకి వేసుకోవడం బీఆర్ఎస్ కు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. కానీ ఇన్నేళ్ల పాటు విజయ్ దివస్ విషయంలో సైలెంట్ గా ఉంటూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం తన వైఖరిని మార్చింది బీఆర్ఎస్. రాజకీయంగా సమస్యలు వస్తాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తించారు. అందుకే విధానపరమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 9న విజయ్ దివస్ ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలనే కాదు, సొంత పార్టీ శ్రేణులను సైతం షాక్ గురి చేశాయని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత కూడా బీఆర్ఎస్ పై బాణాన్ని ఎక్కుపెట్టారు. కారు పార్టీ టార్గెట్ గా విమర్శలు సంధించారు. నిన్నటి వరకు హరీష్ రావు టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు కేటీఆర్ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం గమనార్హం. అధికారం కోల్పోయాక దీక్షా దివస్, విజయ్ దివస్ గుర్తుకు వస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇది ఉద్యమాల గడ్డ అని ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే కేటీఆర్ దుబాయ్ వెళ్లడంతో గులాబీ పార్టీ ఎక్కడా కార్యక్రమాలు నిర్వహించలేదు. కానీ ఏదైనా మొదటి నుంచి చేయాలి, లేదంటే మొత్తానికి మానేయాలి. అలా కాకుండా అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఘనంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం కేవలం రాజకీయ ఎత్తుగడనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ ఉనికి కోల్పోతుందన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనే చర్చ కూడా వినిపిస్తోంది.